హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్సీ నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లో విడుదల చేసింది. ఈసారి పథకాల పంపిణీలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా కేవలం 1 నెలలోనే దరఖాస్తు నుండి వాహనం మీ చేతికి వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఏ జిల్లాకు ఎన్ని వాహనాలు వచ్చాయి, ఏ సర్టిఫికేట్లు ఉండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సెలక్షన్ స్పీడు. గతంలో పథకాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కేవలం 30 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ప్రకటన చేశారు. మార్చి 17న అప్లికేషన్లు మొదలైతే ఏప్రిల్ 16 కల్లా వాహనాలు లబ్ధిదారుల చేతికి రావాలని ఆర్డర్ అయితే వేశారు. ఈ ఏడాది 3 ముఖ్యమైన పథకాలు ఉన్నాయి. ఈవీ 2 వీలర్ యూనిట్ ధర 1 lakh ఉంటుంది. 90,000 సబ్సిడీ ఉంటుంది. 10% మీరు బ్యాంకు రుణం ద్వారా కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈవీ 3 వీలర్ ప్యాసింజర్ అండ్ గూడ్స్ వాహనాల కోసం 3 lakhs ఉంటుంది యూనిట్. అందులో 80% మీరు కట్టాలి. 80% సబ్సిడీ ఉంటుంది, 20% మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ వ్యవసాయం చేసే రైతులకు సోలార్ పంపు సెట్లు 3 లక్షల నుండి 7 లక్షల వరకు విలువైన సోలార్ యూనిట్లు ఇస్తారు. దీనికి కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. ఇవి 80% సబ్సిడీ ఉంటుంది, 20% బ్యాంకు రుణం ద్వారా కట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 2 వీలర్స్ను ఎస్సీ కార్పొరేషన్లో విడుదల చేశారు. అండ్ 2,508 త్రీ వీలర్స్ను ఎస్సీ కార్పొరేషన్లో కేటాయించారు. కొన్ని జిల్లాల వివరాలు. ఎగ్జాంపుల్, హైదరాబాద్కు చూసుకున్నట్లయితే 270 2 వీలర్స్ను విడుదల చేసింది. అండ్ 153 3 వీలర్స్ను ఎస్సీ కార్పొరేషన్లో హైదరాబాద్కు గాను ఉన్నవి. అండ్ రంగారెడ్డి చూసుకున్నట్లయితే 308 2 వీలర్స్ను విడుదల చేసింది. 128 3 వీలర్స్ను రంగారెడ్డి డిస్టిక్కు విడుదల చేశారు. అండ్ ఖమ్మం 256 2 వీలర్స్, 128 3 వీలర్స్. నల్గొండ 270 2 వీలర్స్, 132 3 వీలర్స్. ఇలా నేను లిస్ట్ ఇస్తున్నాను. ఆ లిస్ట్లో మీకు చూసుకోండి, ఏ డిస్టిక్ ఎన్ని ఉన్నాయి అనేది, మీ డిస్టిక్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు మీ సేవ నుంచి తీసుకున్నవి. అండ్ డ్రైవింగ్ లైసెన్సు అండ్ పట్టాదారు పాస్బుక్. సోలార్ పంపు సెట్లు అగ్రికల్చర్ పరంగా తీసుకున్న వాళ్ళకు పట్టాదారు పాస్బుక్ కావాలి. 2 వీలర్స్ 3 వీలర్స్ తీసుకునే వాళ్ళకు లైసెన్సు ప్లస్ అండ్ పాస్పోర్టో అండ్ పాన్ కార్డు, ఒక పాస్పోర్టు. ప్రభుత్వ టైము లైన్ ప్రకారము రిజిస్ట్రేషను 17వ తారీఖు మార్చి నెల ఇప్పటికే స్టార్ట్ అయింది. 24వ తారీఖు నాడు మార్చి 24వ తారీఖు నాడు ఈ అప్లికేషన్ డేట్ అయితే ముగుస్తుంది. తొందరగా అప్లై చేసుకోండి. టైము చాలా తక్కువగా ఇచ్చారు. అండ్ చాలా తక్కువ ఇచ్చారు, ప్లస్ 1 మంత్లో నీకు 2 వీలరా లేకపోతే 3 వీలరా వచ్చేట్లు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, సమయం చాలా తక్కువగా ఉంది. వెంటనే మీ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకొని TSOBMMSలో సైట్లో అప్లై చేసుకోండి. ఒకసారి చూసుకొని మీరు అప్లికేషన్స్కు వెళ్ళండి. నెక్స్ట్, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ హియర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక
ఆధార్లో ఉన్నట్టు మీ పేరును ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డ్ ఆహార భద్రత కార్డు ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ అయితే వస్తుంది. లబ్ధిదారి ఇండివిజువల్, నెక్స్ట్ స్కీము బ్యాంకు లింక్డ్ స్కీమ్, సెక్టార్ అగ్రికల్చర్ అయితే వేరే, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీరు స్కూటరు ఆటో తీసుకోవాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ను క్లిక్ చేయండి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఈవీ 3 వీలర్ గూడ్స్, ఈవీ 3 వీలర్ ప్యాసింజర్, ఈవీ 2 వీలర్ మీరు ఏది కావాలనుకుంటున్నారో వాటిని క్లిక్ చేయండి. 2 వీలర్ అయితే మీకు స్కూటీ కావాలనుకుంటే 2 వీలర్ను క్లిక్ చేయండి. 1 lakh అయితే దీని కాస్ట్ ఉంటుంది. ఏమంటే గోను క్లిక్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్, మండలం, మీ మండలం ఎంటర్ చేసుకోండి. అండ్ పంచాయతీ, మీ పంచాయతీ ఏమిటో క్లిక్ చేయండి. గ్రామం, ఓకే. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ 1 lakh చూపిస్తుందండి. 1 lakhలో మీరు 70,000 పెట్టుకుంటారో, 80,000 పెట్టుకుంటారో, 1 lakh పెట్టుకుంటారో మీ ఇష్టం అండి. నేనైతే 1 lakh ఇచ్చేసాను. సబ్సిడీ వచ్చేసి 90,000 వస్తుంది. 10,000 బ్యాంకు రుణం. బ్యాంకు, మీ బ్యాంక్ ఏంటో మీ బ్యాంకును క్లిక్ చేసుకోండి. మీ జిల్లా పేరును, మీ మండలం, మీ విలేజ్, బ్యాంకు ఎస్బీఐయా మిగతా బ్యాంకా అనేది మీరు క్లిక్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ అయిందనేది దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చింది. మీ శారీరక వికలాంగులు, మీరు వికలాంగులు అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి. మీరు విలేజ్ నుంచి అప్లై చేస్తున్నారా, పట్టణం నుంచి అప్లై చేస్తున్నారా? రూరల్ అయితే రూరల్, పట్టణం అయితే పట్టణం. క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీనా బీసీసీనా క్లిక్ చేయండి. మీ క్యాస్ట్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీరు క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ క్యాస్ట్ ఉపకులం అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏంటో మీ క్వాలిఫికేషన్ క్లిక్ చేసుకోండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, వయసు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో, ఆ ఇన్కమ్ మీద ఎంత ఉందో వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. పట్టణం వాళ్ళైతే 2 లక్షలకు లోపు ఉండాలి. గ్రామంలో విలేజ్ పరంగా రూరల్ వాళ్ళైతే 1,50,000 మించకూడదు. అండ్ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. వృత్తి, మీరు ఏం చేస్తున్నారు? అగ్రికల్చరా లేకపోతే ఇంకేదన్నా? ఇగో ఇక్కడ చూసుకోండి, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇంటి నెంబర్ను ఎంటర్ చేసుకోండి. కరెక్ట్ అడ్రస్, మీ ఆధార్లో ఉన్న కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి. బెనిఫిషరీ ఫోటో, లబ్ధిదారుని ఫోటో అప్లోడ్ చేసుకోండి. పాన్ కార్డ్ను అప్లోడ్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఫ్రంట్ ముందు భాగాన్ని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కింద చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ కాపీ వెనకాల ఉన్న ఫోటోను కింద అప్లోడ్ చేసుకోండి. అంతా చేసిన తర్వాత ప్రివ్యూను క్లిక్ చేసుకోండి. ప్రివ్యూ క్లిక్ చేసి మీ అప్లికేషన్ను
అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అన్నీ కరెక్ట్ ఉంటే సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, పీడిఎఫ్. ఆ డౌన్లోడ్ అయిన ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ ప్లస్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మీ డ్రైవింగ్ లైసెన్సు జిరాక్స్ అండ్ పాన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో సబ్మిట్